నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడపలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన మహానాడు కార్యక్రమం. ముగింపు సభలో గత వైసీపీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దివంగత మహానేత వైఎస్ఆర్ తండ్రి దివంగత వైఎస్ రాజారెడ్డి శత జయంతి వేడుకల్లో పాల్గొన్న వైసీపీ అధినేత. విజయవాడలోని నిర్మల శిశు భవన్లో ఉన్న పిల్లలతో వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ సతీమణి భారతి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకంగా సాగుతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి డాక్టర్ కె శ్రీధర్రావు నిర్వహించిన యోగా కార్యక్రమాన్ని భారీ ఎత్తున హాజరైన ప్రజానీకం. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ దాడులు. ఓ వ్యాపారి వద్ద 25,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ జయలక్ష్మి. పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఏరిపారేసిన ఆపరేషన్ సింధూర్ తరహాలో రాష్ట్రంలో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ చేపట్టి ఆర్థిక ఉగ్రవాదుల్ని రాజకీయాల నుండి తరిమి కొట్టాలని ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉగ్రవాదులు దేశానికి ఎంత ప్రమాదకరమో రాజకీయ ముసుగులో ఉన్న ఆర్థిక నేరగాళ్లు సమాజానికి అంతకంటే ఎక్కువ హానికరమని ఆయన తెలిపారు. కడప శివార్లలో గురువారం జరిగిన మహానాడు 3వ రోజు బహిరంగ సభలో ఆయన పార్టీ శ్రేణులను ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్ అండ్ వైన్ మైన్ కుంభకోణాలతో రాష్ట్రాన్ని దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలు నమ్మి ఓటేస్తే జే బ్రాండ్ల మద్యం గంజాయి డ్రగ్స్తో వారి ఆరోగ్యాన్ని నాశనం చేశారని విమర్శించారు. అడవులను ఆక్రమించి ఎస్టేట్లు నిర్మించుకున్నారని, కొండల చెరువులను కూడా కబ్జా చేశారని మండిపడ్డారు. ప్యాలెస్ల నుండి ఎస్టేట్ల వరకు అక్రమ సామ్రాజ్యం నిర్మించుకున్న వైకాపాకు ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని అన్నారు. పార్టీ ఎలా ఉండాలో, పాలన ఎలా సాగాలో చెప్పడానికి టీడీపీ ఒక కేస్ స్టడీ అయితే, పాలకులు ఎలా ఉండకూడదో, పార్టీ ఎలా నడపకూడదో చెప్పడానికి వైకాపా మరో కేస్ స్టడీ అని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా ఆర్థిక ఉగ్రవాదుల వల్ల కూడా అంతే నష్టం. అవునా కాదా తమ్ముళ్ళోనే మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలు మీరు చెప్పండి. ఈరోజు ఇక్కడ చూస్తే కొంతమంది ఇక్కడ ఎకనామిక్ టెర్రరిస్టులుగా తయారైపోయి ఇష్టానుసారంగా రాజకీయ ముసుగులో ల్యాండు, శాండు, మైన్ ఇవన్నీ కూడా దోచేసుకున్నారు. నమ్మి మీరు ఓట్లేశారు. మిమ్మల్ని ఈ ప్రభుత్వం కాపాడుతున్న, ఆనాటి ప్రభుత్వం కాపాడుతున్న ఆలోచించారు. ఎక్కడ చూసినా జే బ్రాండ్తో మద్యం వ్యాపారం, నాసి రకం మద్యం. దీనివల్ల మీ లివర్ పోయింది, హార్ట్ దెబ్బతినింది, కిడ్నీ పోయింది, చాలామంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన డ్రగ్స్ వచ్చాయి, గంజాయి వచ్చింది, యువత నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, ఇక్కడుండేది సిబిఎన్, ఇక్కడుండేది ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరైనా సరే డ్రగ్ అమ్మితే, గంజాయి అమ్మితే అదే చివరి రోజని హెచ్చరిస్తున్నాను. మా ఆడబిడ్డల జోలుకొస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. అదే మీకు అంతిమ గడియలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు, అడవులు ఆక్రమించి ఎస్టేట్లు నిర్మించుకుంటారు, కొండల్ని మింగేస్తారు, చెరువుల్ని చెరబడతారు, ప్యాలెస్ల నుంచి ఎస్టేట్ల వరకు అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్తో పాజిటివ్ ప్రోగ్రెస్ పాలిటిక్స్కి నాంది పలకదాం. అందుకే మళ్ళీ హామీ ఇస్తున్నా, ఎవరైతే ఎకనామిక్ టెర్రరిస్టులు ఉన్నారో, ఆర్థిక ఉగ్రవాదులు ఉన్నారో, వాళ్ళ గుండెల పైన రైళ్లు పరిగెత్తే విధంగా చేసే బాధ్యత మీ నాయకుడిగా నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, టెక్నాలజీ వచ్చింది, నేనే టెక్నాలజీ తీసుకొచ్చాను. సాంకేతిక మనం చూస్తే బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది. ఒకప్పుడు చిన్న పనికి కూడా ఆఫీసుకు పోవాలి, దర్జాగా ఆఫీస్కి అవసరం లేదు, ఫోన్లో వాట్సాప్లోనే అన్ని సేవలు వస్తాయి. ఇప్పటికే 380 సేవలు. అదే మరిగా రేపు జూన్ 12కి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో 500 సేవలు పెడతాం.
మళ్ళీ 1-2 నెలల్లో అన్ని సేవలు ఆన్లైన్లోనే ఉంటాయి మీకు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మా తమ్ముళ్ళు మా ఆడబిడ్డలు ఏ అధికారి దగ్గరికి పోయే పని లేదు. ఏ పని కావాలన్నా హాయ్ అని ఒక్క మెసేజ్ పెడితే నేను వచ్చి మీ పని చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది టెక్నాలజీ మహిమ. ఇంకో పక్క మీ అందరికీ హామీ, వ్యవసాయంలో, ఆరోగ్యంలో, అన్ని డిపార్ట్మెంట్లో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాం. మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తాం. మీ అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేని ప్రభుత్వాన్ని ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఓట్లేశారు, మెజారిటీతో గెలిపించారు. ఢిల్లీలో మన పరపతి పెరిగింది. కేంద్ర సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్టు డయాఫామ్ వాల్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. తిరిగి ఒకటి ఆలోచించాను, పోలవరం రాష్ట్రానికే ఒక వరం. అందుకే కేంద్రానికి చెప్పాం, ఈరోజు పోలవరం ఘాటిన పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 12,150 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ కడప సభలో హామీ ఇస్తున్నా, 2027 డిసెంబర్ లోపల పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నాది, మాది అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. విశాఖ స్టీల్ ప్లాంట్, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు, దాన్ని కూడా రివైవ్ చేశాం. 11,400 కోట్లు ఇచ్చారు. రైల్వే జోన్ని ఏర్పాటు చేశారు. అమరావతి మనందరి రాజధాని. ఆ రోజు కడపలో కూడా మీరు చెప్పారు, అమరావతి మన రాజధాని. 3 ముక్కలు ఆటాడి కడాన మనం అందరినీ రాజధాని లేకుండా చేశాడు. కేంద్రం 15,000 కోట్ల రూపాయలు సమకూర్చింది. నేడు దివంగత మహానేత వైఎస్ఆర్ తండ్రి దివంగత వైఎస్ రాజారెడ్డి శత జయంతి. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ రాజారెడ్డి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. వైఎస్ రాజారెడ్డి జయంతి నేపథ్యంలో సతీ సమేతంగా వైఎస్ జగన్ గురువారం విజయవాడలోని నిర్మల శిశు భవన్ కు వీచేశారు. ఈ సందర్భంగా నిర్మల శిశు భవన్ లో ఉన్న పిల్లలతో వైఎస్ జగన్, భారతి దంపతులు ముచ్చరించారు. వారితో సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సోదరి వైఎస్ విమలారెడ్డి కూడా పాల్గొన్నారు. అంతకుముందు పార్టీ అధినేత విజయవాడకు వస్తున్నారన్న విషయం తెలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అక్కడికి భారీగా సంఖ్యలో వీచేసి వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. మరోవైపు పులివెందుల్లో రాజారెడ్డి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పులివెందుల్లోని సిఎస్ఐ చర్చిలో వైఎస్ విజయమ్మ సహా కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థన చేశారు. యోగేంద్ర 2025 కార్యక్రమంలో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు 80 అడుగుల రోడ్డులోని ఆనందమయ ఫంక్షన్ హాల్ వద్ద యోగా శిబిరం నిర్వహించారు. ఆయుష్ శాఖతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిబిరంలో దాదాపు 300 మంది క్రీడాకారులు, కోచ్లు పాల్గొన్నారు. కోచ్లు ఎల్ రాజశేఖర్, డి లక్ష్మణరావు, బి గోవిందరావు, పిఎస్ మణికుమార్, కె హరికృష్ణ, ఎల్ అనిల్ కుమార్, ఎం ఉమామహేశ్వరరావు, ఎస్ సింహాచలం, జి అర్జున్ రెడ్డి, అయ్యప్పన్న, పి చంద్రశేఖర్, జి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. డిఎస్ఏ సిబ్బంది ఉపేంద్ర, సిఈ టిఎస్ఆర్ఐ సిఇఓ బివి ప్రసాదరావు, ఆయుష్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ జగదీష్ ఆధ్వర్యంలో యోగా మాస్టర్లు మురళీకృష్ణ, శేఖర్, మురళీధర్ యోగా సాధనకు మార్గనిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి డాక్టర్ కె శ్రీధర్రావు మాట్లాడారు. యోగా శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైందని, క్రీడాకారుల దృఢమైన ఏకాగ్రతను పెంచేందుకు యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. 1 నుంచి 2-3 శ్వాసలు దీర్ఘంగా తీసుకుంటూ ఆ శ్వాసల్ని నిదానంగా విడిచిపెట్టేద్దాం. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ చేయండి, ఐస్ క్లోజ్ చేయండి నన్ను అందరు కూడా. నెక్ స్ట్రైట్గా పెట్టుకోండి, స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోండి. ఒక డీప్ బ్రీత్ తీసుకోండి, స్లోగా బ్రీత్ అవుట్ చేయండి. మీ శ్వాస మీద మీ ధ్యాస అంతా పెడుతూ ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. ఆ శ్వాసని కూడా నెమ్మదిగా విడిచిపెట్టేసేయండి. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల మీదే మనసు పెట్టాలి.
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ దాడులు చేసింది. కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ జయలక్ష్మి ఒక ప్లైవుడ్ వ్యాపారి వద్ద 25,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం సదరు ప్లైవుడ్ వ్యాపారి వద్ద లంచం డిమాండ్ చేయడంతో ఆయన ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ సంఘటన పరవాడ లంకెలపాలెం ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈయన ఏమంటున్నారంటే ఇంకా అవుతుంది కదా, ఇంకా మాకే అలౌ చేయట్లేదు, నాకు పోలింగ్ పెట్టేలోపు. సరే సరే అనకాపల్లి జిల్లా గొల్లుగొండ మండలం ఏఎల్పురం గ్రామంలో వికాస తరంగిణి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో ఆదివాసీల సామూహిక వివాహాల కొరకు శ్రీ త్రిదండి జీఆర్ స్వామి వారు ఏఎల్పురం చేరుకున్నారు. ఆదివాసీల 108 మంది నూతన దంపతులకు వికాస తరంగిణి ట్రస్ట్ అధినేత రవి నడ్డా బంగారు శతమానాలు చేయించడం జరిగింది. ఈ యొక్క శతమానాలు జీఆర్ స్వామి చేతుల మీదుగా నూతన వధూవరులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా చిన్న జీఆర్ స్వామి మాట్లాడారు. ఈ సామూహిక వివాహంలో పాల్గొన్న నూతన దంపతులు చాలా అదృష్టవంతులని తెలిపారు. ఈ వివాహ మహోత్సవం చూసేందుకు వీచేసిన సభాపతి అయ్యన్న పాత్రుడికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చిన్న జీఆర్ స్వామి మాట్లాడుతూ ఈ వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నూతన దంపతులు పిల్ల పాపలతో చల్లగా ఉండాలని, ఆ యొక్క పిల్లలు విద్యావంతులే దేశానికి మేలు చేకూర్చే విధంగా తయారు చేయాలని, హిందూ ధర్మ సనాతనాన్ని కాపాడే విధంగా చేయాలని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో 5,000 మంది పాల్గొన్నారు. వీరందరికీ ట్రస్ట్ వారు భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు తండోపతండాలుగా వచ్చి చిన్న జీఆర్ స్వామిని చూసి వారి దీవెన అందుకున్నారు. ఈ కార్యక్రమానికి పోలీసు వారు పూర్తి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాంటి ఒక పవిత్రమైనటువంటి దినాన ఈ కార్యక్రమాన్ని మీ ప్రాంతంలో ఏర్పాటు చేసి మీ అందరికీ ఈవేళ రామచంద్రుడి యొక్క ఆదర్శాన్ని, రామచంద్రుడిలో ఉండేటటువంటి ధార్మికమైనటువంటి పరిపాలనని, రామచంద్రుడు సీతమ్మలలో ఉండేటటువంటి దాంపత్యపు విలువలని మీ అందరికీ అందించాలి, మీ అందరికీ అవి తెలియచేయాలి, మీ అందరి జీవితాల్లో అలాంటి మంచి పంట పండాలి, మీ తర్వాత మీ సంతానానికి కూడా ఈ రకమైనటువంటి ఒక ధార్మికమైనటువంటి ఒక ఉత్తేజం వాళ్ళల్లో కూడా సాగగలిగే ఒక ఆశీస్సులు అందివ్వాలి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని మీకు ఏర్పాటు చేసి పెట్టారు. ఇక్కడ మన వికాస తరంగిణి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఇద్దరు కూడా కార్యక్రమాన్ని ఏదో మామూలుగా చేద్దాము అని అనుకుంటే మన వికాస తరంగిణి పూర్వాధ్యక్షులుగా ఉండేటటువంటి మన రమేష్ గుప్తా గారు, నేను ఇలా కాదు, కళ్యాణోత్సవం జరుపుకునేటటువంటి దంపతులందరికీ కూడా మంగళసూత్రాలు, చక్కటి బంగారు మంగళసూత్రాలు ఇవ్వాలి. బంగారం లాంటి సూత్రాలు కాదు, నిజమైన బంగారంతో మంగళసూత్రాలని మనం ఇవ్వాలి అనేటటువంటి ఒక సంకల్పం కలిగితే దానికి ఆ పక్కన ఉండేటటువంటి శ్రీమాన్ వారితో పాటు ఉండేటటువంటి వారి మిత్ర బృందం అందరూ కలిసి ఇలాంటి ఒక అద్భుతమైన సేవ జరుగుతుంది. అందులో మాలాంటి వాళ్ళు లేకపోతే ఎట్లా అని అల్లూరి సీతారామరాజు గారు వెంటనే వారి యొక్క మిత్రులందరినీ కూడా సేకరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జరుపుకోవాల్సింది వెన్నుపోటు దినోత్సవం కాదని, గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు బుద్ధి తెచ్చుకుని పశ్చాత్తాప దినోత్సవం జరుపుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హితో పలికారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలన భరించలేక గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి గతంలో ఎన్నడూ లేని అఖండ విజయం అందించారన్నారు. మాజీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి ఆధారాలు లేకుండా తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, ఆయన వ్యాఖ్యలపై స్పందించారని, కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధిపైన తన దృష్టి ఉందని అన్నారు. అదేవిధంగా వ్యక్తిగతంగా ఏదో అవినీతి మరకలున్న వైసీపీ నాయకులు, లేకపోతే అవినీతితో నిండా కూరిపోయిన వైసీపీ నాయకులు, స్థానిక మాజీ చైర్మన్ జగ్గిరెడ్డి గారు మరి నా గురించి సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటారు. ఏదో చికెన్ షాప్ అంటే అయ్యం అర్థం కాలేదు.
మరి చికెన్ షాపు ఏదో కరెంటు కోసం డబ్బులు వసూలు చేశారంట, లేదా తాకట్టు ఫైనాన్స్ కొత్తపేటలో ఏదో ఉంటే దాని మీద అది ఏదో 70,80 కోట్ల రూపాయల లోపు జరిగితే దాని మీద పోలీసు అధికారులు చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేస్తే దాని మీద కూడా లేనిపోని మరి చిల్లర ఆరోపణలు లేదా తలా తోక లేని ఆరోపణలు, చౌకుబారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ ఇది సభ్యత కాదు. మీరు అవినీతిలో కూరుకుపోయి ఆ బురద ఏదో బండారు సత్యానందరావుకి అంటిస్తే నేను ఆ అవినీతి బురద కొంత కడుక్కుని ఆయన కూడా నా అవినీతి బురద అంటిస్తే మేమేదో పునీతులు అయిపోతాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. మరి మీ అంత సంస్కారవంతంగా నేను మాట్లాడలేను, వ్యక్తిగత ఆరోపణలు చేయలేను. ఎందుకంటే మీ తండ్రి గారు నేను కూడా ఆనాడు 3 సార్లు పోటీ చేశాం. ఒక విధమైన ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఒక సంస్కారంతో రాజకీయాలు నడిపాం. అది ఏదైనా ఉంటే వ్యక్తిగతమైన ఆరోపణలు కాకుండా హోందాగా వ్యవహరించాం. మరి మీ తండ్రి గారి యొక్క మరి అన్నీ మీ దగ్గర ఏమీ కనిపించట్లేదు. నేను అటువంటి విషయాల్లో ఏదైనా నిర్దిష్టంగా ఉంటే, స్పష్టంగా ఉంటే మీరు మాట్లాడిన సంబంధం. అంతేకాదు లేనిపోయిన ఆరోపణలు ఎప్పుడు పడితే అప్పుడు కనపడితే ఎవరో ఏదో చెప్తే దాన్ని పట్టుకుని మాట్లాడితే అటువంటి వాటిని స్పందించడం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం చాలా భారీ మెజార్టీతోటి కొత్తపేట నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ చూడనటువంటి మెజార్టీతోటి ప్రజలు నాకు అవకాశం కల్పించారు. దానికి న్యాయం చేయడానికే నేను పాటుపడతాను తప్ప ఈ చౌకబారు ఆరోపణల మీద నేను స్పందించను. మీరు మాట్లాడేటప్పుడు అవన్నీ గుర్తెరిగి ఆధారపూరితంగా మీరు ఏదైనా ఉంటే మాట్లాడితే అది పద్ధతిగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఈనాడు మరి మహానాడు చక్కగా విజయవంతమైంది. మళ్ళా మీరు జూన్ 4న మీ ప్రాయశ్చిత్త దినోత్సవం జరుపుకోండి. వెన్నుపోటు దినోత్సవం కాదు, మీరు ప్రాయశ్చిత్త దినోత్సవం జరుపుకుంటే కనీసం ప్రజలైనా హర్షిస్తారు. పాపం వాళ్ళు చాలా తప్పులు చేశారు, ఆ తప్పుల మీద వల్ల వాళ్ళు తెలుసుకున్నారు, మళ్ళీ వాళ్ళు చేసిన తప్పుల కోసం ప్రాయశ్చిత్తం జరుపుకుంటున్నారని ప్రజలైనా కాస్త ఈ పర కన్సర్న్ చూపుతారు అని తెలియజేస్తూ, మరి మహానాడు విజయవంతాన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరికి, అంటే ఎక్కడి నుంచి కూడా బస్సుల్లో, ట్రైన్లలో, కారుల్లో అనేక మంది మహానాడు వచ్చి విజయవంతం చేశారు. ఆ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నిన్నటి రోజున ముఖ్యమంత్రి మళ్ళీ ఈ రోజున ఢిల్లీలో ఉన్నారు, రేపటి రోజున మళ్ళీ ముమ్మడోరు వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి అహర్హం రేంబౌళ్ళు శ్రమిస్తూ ఉన్నారు. ఏదైతే చెప్పారో అన్నీ అమలు చేస్తారు. ప్రజలకు ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ తప్పకుండా అమలు చేస్తారు. అవన్నీ జరుగుతాయి, ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి ఉందని తెలియజేస్తారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 21 నుండి జూన్ 21 వరకు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా బీఆర్టీఎస్ రోడ్డు వద్ద ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ శాఖలో మానసిక, శారీరక ఆరోగ్యం పెంపొందించడానికి నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీస్ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ కె విజయానంద్, హెల్త్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, ఆర్ జయలక్ష్మి, నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, ఐపీఎస్ ఐజీ రాజకుమారి, ఐపీఎస్ ఐజీ రత్నకుమారి, ఐపీఎస్ జిల్లా కలెక్టర్ లక్ష్మిష, శ్రీ వీరపాండ్యన్, ఇతర ఐఏఎస్ అధికారులు, డీసీపీలు, కేజీవి సరిత, ఐపీఎస్ తిరుమలేశ్వర్ రెడ్డి, కె కృష్ణమూర్తి నాయుడు, ఎస్వీడి ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా మరియు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, ఎస్ఎస్జీ, ఐఎస్డబ్ల్యూ, హోంగార్డ్, సైబర్ సోల్జర్స్, సురక్ష, ట్రాఫిక్ అంబాసిడర్స్, ఆయుష్, ఓం శాంతి, బ్రహ్మకుమారి, సమరవతి యోగా, పతాంజలి, ఆర్ట్స్ ఆఫ్ లివింగ్, ఇషా ఫౌండేషన్, ఐజీఎంఎస్ మదర్సా మొదలగు యోగా డిపార్ట్మెంట్ వారు పెద్ద ఎత్తున యోగా ఔత్సాహికులు సుమారు 6,000 మంది పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలంలో కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో హుండీ లెక్కింపు ద్వారా నెల రోజులకు 1,34,00,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్ల సూర్య చక్రధరరావు తెలిపారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. వాడపల్లి క్షేత్రంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజున హుండీలు లెక్కించగా 31 రోజులకు గాను 1,32,04,170 రూపాయలు రావడం జరిగింది. ఇందులో ఆలయ ప్రధాన హుండీల ద్వారా 1,11,60,745 రూపాయలు, అన్నప్రసాదం హుండీల ద్వారా 20,43,430 వెరసి 1,32,04,745
రూపాయలుగా రావడం జరిగింది. ఓ భక్తురాలు నిల్లు దోపిడీ ద్వారా వచ్చిన బంగారం 104 గ్రాములతో సహా కలిపి మొత్తం 112 గ్రాములు, వెండి 980 గ్రాములు రావడం జరిగింది. ఇది కాకుండా 64 విదేశీ కరెన్సీ కూడా రావడం జరిగింది. ఇందులో తనిఖీదారు వారు రాజమండ్రి, కిరణ్ సెకండ్ రేడియో, గోపాలపురం, బి నరేంద్ర థర్డ్ రేడియో, అర్చక స్వాములు, గ్రామస్తులు, పత్రికా ప్రతినిధులు, పోలీసులు, శ్రీవారి సేవకులు, కెనరా బ్యాంక్ రావులపాలెం వారు అందులో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. కాకినాడ జిల్లా పతిప నియోజకవర్గంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా గ్రామ పురవీధుల్లో సత్యసాయి భక్తుల ఆధ్వర్యంలో ప్రచార రథంతో ఊరేగింపు నిర్వహించారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రచార రథం తుని నుండి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ధర్మవరం మీదుగా ప్రతిపాడు చేరుకుంది. డోలు సన్నాయి నడుమ సత్యసాయి భక్తుల భజనలతో ఈ యాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి శత జయంతి సందర్భంగా సత్యసాయి ప్రేమ ప్రవాహిని కాకినాడ జిల్లా వ్యాప్తంగా 4 రోజులు నిర్వహించడం జరుగుతుందని, లవ్ అండ్ సర్వ్ ఆల్ నినాదంతో స్వామివారి ప్రేమ తత్వాన్ని అందరికీ తెలియపరుస్తూ గ్రామంలో ఈ యాత్ర చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సత్యసాయి భక్తులు పాల్గొన్నారు. సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రేమవాహిని ప్రేమరథాన్ని మా యొక్క సత్యసాయి సంస్థ వారు అందరికీ కూడా జిల్లా స్టేట్ అందరికీ కూడా ప్రేమ పంచాలనే ఉద్దేశంతో స్వామివారి యొక్క తత్వం దశ దిశల అన్ని గ్రామాల్లో ప్రతి ప్రాంతంలో స్వామి యొక్క తత్వం చేరాలనే ఉద్దేశంతో శత జయంతోత్సవాల్లో భాగంగా ప్రేమరథాన్ని ప్రతి గ్రామ వాడవాడలా తిప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజుని మా గ్రామానికి స్వామి విచ్చేశారు. ప్రత్యక్షంగా ఫోటోకి స్వామి యొక్క రావడానికి మాకు తేడా లేదని భక్తుల యొక్క నమ్మకం. ఆ విధంగా స్వామివారు ఈ రోజు మన దగ్గర మనలోనే ఉన్నారు, మన మధ్యలో తిరుగుతున్నారు. స్వామివారి యొక్క తత్వం ఏంటంటే లవ్ ఆల్ సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. అదే విధంగా ఎవరిని హర్ట్ చేయకు, నువ్వు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఎవరిని నొప్పించవద్దనే సిద్ధాంతం. అలాగే నామస్మరణ యొక్క విశిష్టత, ఈ యొక్క ముఖ్యమైన మంచి విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలని, ప్రేమతత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క రథం యొక్క ముఖ్య ఉద్దేశం తిప్పడానికి. అంతేగాని ఏదో రథం తీసుకుని సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల మధ్యన భక్తి భావాన్ని, భక్తి పారవస్యాన్ని వాళ్ళ మధ్యకి తీసుకెళ్లాలనే ఉద్దేశం చొప్పున ఈ యొక్క కార్యక్రమం నిర్దేశించబడింది. 100వ జన్మదినోత్సవ వేడుకల కారణంగా ఈ రాష్ట్రం అంతా కూడా ఈ స్వామివారిని ఊరేగించాలని రథంలో తిప్పుతున్నాము. ప్రతి ఊరిలోనూ నామస్మరణ చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామాల్లో స్వామిని భక్తులందరికీ దర్శనం చేయించి కోసం మేము గ్రామాలన్నీ కూడా తిరుగుతున్నాం. తూర్పుగోదావరి జిల్లా మొత్తం అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఆనూరు నుంచి బయలుదేరి అన్నవరం, తుని, మరి పత్తిపాడు, ధర్మవరం మీదుగా ఇప్పుడు ఈరోజు కిర్లంపూడి వరకు చేరుకుంటుంది. ఈ రాత్రి కిర్లంపూడిలో ఉండి రేపు మార్నింగ్ కిర్లంపూడి, మరి వడ్లమూరు, తదుపరి రాజగోపాలపట్నం, పెద్దాపురం డివిజన్ అంతా కూడా తిరిగి రేపు ఎల్లుండి సాయంత్రం కాకినాడ చేరుకుంటుంది. ఈ దివ్య రథంలో భక్తులంతా కూడా ఉండి ప్రయాణం చేస్తూ దర్శింపజేస్తున్నాం అందరికీ. ఈ అవకాశం భగవాన్ సత్యసాయి బాబా వారు మా భక్తులుగా ఉన్నందుకు మా అందరికీ కల్పించినందుకు ఆయనకి శతకోటి ప్రణామ. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ సంవత్సరం శత జయంతోత్సవాల్లో భాగంగా సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథాన్ని కాకినాడ జిల్లాలో 4 రోజులు పర్యటన జరుగుతుంది. ఈ 4 రోజులు కూడా తుని నుంచి ప్రారంభమయ్యి చివరిగా యానంలో ఎండ్ అవుతుంది. మధ్యలో కాకినాడ కూడా ఉంటుంది. ఇందులో భాగంగా ఈరోజు తుని నుంచి ప్రారంభమయ్యి ప్రతిపాడు, ధర్మవరం, కిర్లంపూడి, జగ్గంపేట, ఏలేశ్వరం ఈ గ్రామాలన్నీ కూడా తిరగడం జరుగుతుంది. సత్యసాయి లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే సూక్తుల ఆధారంగా చేసుకుని స్వామివారి ప్రేమతత్వాన్ని అందరికీ కూడా తెలియపరచాలని, స్వామివారిని అన్ని గ్రామాలు కూడా మరి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అందరం కూడా ఈ సత్య జయంతి ఉత్సవాల్లో భాగంగానే మేము అందరం కూడా ఈ పండుగ వాతావరణంగా ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా
స్వామివారి పుట్టినరోజు వరకు జరుపుకోవడం జరుగుతుంది. 56వ సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగదాంబ సిఐటియు ఆఫీసులో ఎం సుబ్బారావు ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు వై రాజు పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మరో సీనియర్ నాయకులు వెంకటరెడ్డి మాట్లాడుతూ 1970లో సిఐటియు ఆవిర్భావం ఆవశ్యకత కోసం వివరించారు. ఇప్పుడున్న తరం ఈ సందర్భంగా తెలియకపోయినప్పటికీ మిగతా కార్మిక సంఘాలు ఇప్పుడు యాజమాన్యానికి ఎలా కొమ్ము కాస్తున్నాయో, ఉద్యమాలు నిర్వీర్యం చేయడానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నాయో ఉదాహరణతో సహా వివరించారు. ఇప్పుడు ఉద్యమానికి తూట్లు పొడిచేవి మిగతా కార్మిక సంఘాలని వివరించారు. సిఐటియు ప్రధాన లక్ష్యం కార్మిక రాజ్యాన్ని స్థాపించాలని, దానికి కార్మికులందరూ ఏకం కావాలని, ఎప్పటికీ సిఐటియు అదే కృషిలో ఉంటుందని వివరించారు. అనంతరం వై రాజు గారు కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జగదాంబ జోన్ ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, మత్స్యకారుల రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్, సీనియర్ నాయకులు పోలేశ్వరరావు, సూర్యుడి ప్రదీప్, మెడికల్ రిప్రజెంటేటివ్లు, నాయకులు సంజయ్ కుమార్, రామారావు, ఇంకా పెద్ద మొత్తంలో వివిధ కార్మిక సంఘాల నుండి నాయకులు, సభ్యులు హాజరయ్యారు. ఎందువల్లంటే దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా చీలిపోయి ఉంది. అందువల్ల ఏఐటీసీ మొట్టమొదట 1920లో ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ప్రభుత్వంతో ఉన్నటువంటి భ్రమలతోటి అదే సోషలిజం తీసుకొచ్చేస్తుందని, అదే దేశాన్ని అభివృద్ధి చేసేస్తుందని, అట్లాగే పాలక వర్గాల తాలూకు యజమానులకి సహకరించాలని, ఆ విధంగా వాళ్ళు ఏమైనా సమ్మెలు మన కార్మిక వర్గం సమ్మె చేస్తే అణిచివేసే దానికి అంగీకరించారు కళ్యాణ సుందరం ఏఐటీసీ. అలాగే బోనస్ హక్కు అనేది తీసివేయడానికి, సగం జీతం ఇవ్వడానికి చేసినటువంటిది ఎస్ఏ డాంగే ప్రతిపాదన. ఎస్ఏ డాంగే గారు 2 పిల్లర్స్ థియరీ తీసుకొచ్చాడు. ఆ రకంగా ఇటు ప్రభుత్వము ఇటు కార్మికులందరూ కూడా దాన్ని ఈ దేశాన్ని మోయాలట. అది ఏ ఒకటి డ్రాప్ అయినా మొత్తం కూలిపోద్దట. అందుకని కార్మిక వర్గం వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేసినా, దోపిడీ చేసినా సహకరించాలట. ఇట్లాంటి రివిజనిస్ట్ పోకడలో ఏఐటీసీ యజమానులకు అనుకూలంగా, ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తున్నదో, అందువలన కార్మిక వర్గం ఆ తర్వాత వచ్చినటువంటి అనేక ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్, బిఎంఎస్ ఇట్లాగే చీలిపోవడం, ఆ విధంగా ఎవరికాళ్ళు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఈ విధంగా చేయడం వల్ల కార్మిక వర్గం తాలూకు ఐక్యత దెబ్బతింటడం వల్ల కార్మిక హక్కులు అణిచివేయబడ్డాయి. అందువల్ల చారిత్రకంగా అవసరమైనటువంటిది కార్మిక వర్గం ఐక్యత అవసరం కాబట్టి ఏఐటీసీ అన్నది చాలా అప్రజాస్వామ్యంగా చేయడం, ఎవరైతే ఎదురుస్తున్నారో వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టించడం కానీ, ఆ యూనియన్ని రద్దు చేయడం కానీ, ఇలాంటి పరిస్థితుల్లో సిఐటి1 అన్నది ఆవిర్భావం అన్నది ఆవశ్యకత ఏర్పడింది, చారిత్రక ఆవశ్యకత ఏర్పడింది. అందుకని 1970 మే 30వ తారీఖున కలకత్తాలో కామ్రేడ్ జ్యోతి బసు నాయకత్వంలో మొట్టమొదటి మహాసభని ఏర్పాటు చేయడం, ఆ రకంగా పి రామమూర్తి గారు, బిటి రణదేవి గారు అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికవడం, అప్పటి నుంచి సంఘటిత ఉద్యమాల కోసం, ఐక్య కార్యాచరణ కోసం అన్నది ఐక్యతా పోరాటం అనే నినాదంతో చేయడం అనేది జరిగింది. మిగతా యూనియన్లకి సిఐటికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి తేడా ఏంటంటే అన్ని సంఘాలు కూడా ఏదో కొద్ది గొప్ప సమస్య పనిచేస్తున్నా వాళ్ళు ఈ సమాజాన్ని మార్చడానికి మాత్రం వాళ్ళు అంగీకరించరు. ఒక సిఐటి మాత్రమే ఈ దేశంలో కార్మిక కర్షక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని, సమాజాన్ని తీసుకురావాలని ప్రత్యేకమైనటువంటి లక్ష్యంతో సిఐటి1 అన్నది ఆవిర్భావం అన్నది జరిగింది. అంచేత దాని లక్ష్యం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం స్టీల్ ప్లాంట్లో అవకాశవాద ధోరణులతోటి, అలాగే యాజమాన్యాలతోటి, లాలుచితోటి అధికార పార్టీకి అనుకున్నటువంటి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలాగ కాళ్ళు పట్టుకొని లాగేస్తున్నారో ఉద్యమాన్ని. సిఐటి ఈ రోజున అక్కడ అందరినీ కలుపుకొని తన నష్టపోతున్నారని తెలిసే అయినా సరే అన్ని కార్మికులను కలిసి ఐక్యంగా పోరాడి ఐక్య కార్యాచరణతో చేసి ఆ రకంగా నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రధానంగా ఉన్నటువంటి ఏఐటీసీ, అలాగే టీఎన్టీసీ కానీ, హెచ్ఎంఎస్ కానీ, వైఎస్ఆర్టీయూ కానీ ఇవన్నీ కూడా జారిపోతున్నాయి. వాళ్ళ తాలూకు కార్మికులు ఒక్కోటి నాకు 2000 మంది సభ్యత్వం ఉంది, నాకు 3000 మంది సభ్యత్వం ఉంది, కార్మికులు ఉన్నారని చెప్పుకున్నారు. ఎవరికాడు కార్మికుల్లో ఆపుకోలేరా? ఆపితే సమ్మె సక్సెస్ అవ్వదా? ఎందుకు వాళ్ళు లోపాయిగా బయట ఉపన్యాసాలు చెప్పడం, లోపల మాత్రం కార్మికులందరినీ కూడా లోపలికి తీసుకెళ్ళిపోవడం, ఈ రకంగా తూట్లు పడుస్తూ ఉంటే అప్పుడున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇప్పటికి కూడా ఆ పరిస్థితి అన్నది ఉంది. అందుకనే సిఐటియు ఈ యొక్క ఐక్యం తన
ఇండివిజువల్గా తన పోరాట పటిమతోటి మిలిటెంట్ పోరాటాలు చేసేదాన్ని కూడా ఒక తగ్గి అందరినీ ఐక్యపరచడం కోసం ఒంటరిగా కాకుండా చేస్తే ఒక పక్క నష్టపోతున్నాం మనం సిఐటు. అయినా సరే ఈ ఎమ్మెల్యేలు కోపాడడం కోసం అలాగే ఈ యొక్క 3 లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని చెప్పేసి కార్మిక వ్యతిరేక విధానాలు వ్యతిరేకంగా వీటన్నిటి మీద నిజాయితీగా నిఖర్సంగా పనిచేస్తూ ఉంది ఒక సిఐటు మాత్రమే. అందువల్ల ఏంటంటే ఏదైతే లక్ష్యం ఉందో సోషల్ లక్ష్యం కానీ కార్మిక వర్గాన్ని ఐక్యపరచడం కానీ ఐక్యపరిచి పోరాటం చేయడం కానీ ఏవైతే నినాదాలు లక్ష్యం అయితే ఉందో దాన్ని కొనసాగించడానికి మనం కృషి కర్తవ్యం. కాబట్టి ఆ రకంగా మనం అందరం కూడా ఈ యొక్క సిఐటు లక్ష్యాన్ని తీసుకుపోవడానికి అందరూ కూడా కలిసికట్టుగా మనం ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. వైరాజ్ గారిని మాట్లాడి శాఖ కార్మిక వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆ రోజు వ్యతిరేకించి సిఐటియుగా పెట్టాం. ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక సంఘాలన్నింటినీ కూడా ఐక్యం చేసి మొత్తం ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు జరుగుతున్న సమ్మెని యుద్ధం రావడం వల్ల మనం చేసాం. సిఐటి యొక్క కృషి సమ్మె చేయడానికి దేశవ్యాప్తంగా చేసిన కృషి ఇంత అంత కాదు. ఏఐటీస్ యొక్క విధానాలు ఇప్పుడు కూడా మనం ఎక్కడో అప్పుడు 70లో మనకు తెలియదు ఏం జరిగిందని. ఇప్పుడు సాక్షాత్తు స్టీల్ ప్లాంట్ జరుగుతున్న ద్రోహం మనం చూసుకుంటే అధికారంలో ఉన్నది ఏఐటీయూసీ, కాంగ్రెస్ వాళ్ళు కలిపి అధికారంలోకి వచ్చారు. అధికారంలో ఉన్న యూనియన్ ఈరోజు మొత్తం అంతా కూడా సమ్మె గాలి తీసే విధంగా వ్యవహరిస్తుందంటే ఆ విధానాలు మనం ఆ రోజు సిఐటియు వేరైపోవడం, ఏఐటీ నుంచి వేరుగా పెట్టడం అనేది సరైన నిర్ణయం అనేసి ఈరోజు అనుకోవాలి. ఈరోజు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి వస్తున్నారు. ఈ యొక్క అమెరికన్ సామ్రాజ్యవాదం అలాగే ఇతర సామ్రాజ్యవాద దేశాలు అయితే ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కడపలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన మహానాడు కార్యక్రమం. ముగింపు సభలో గత వైసీపీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దివంగత మహానేత వైఎస్ఆర్ తండ్రి దివంగత వైఎస్ రాజారెడ్డి శత జయంతి వేడుకల్లో పాల్గొన్న వైసీపీ అధినేత. విజయవాడలోని నిర్మల శిశు భవన్లో ఉన్న పిల్లలతో వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ సతీమణి భారతి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకంగా సాగుతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి డాక్టర్ కె శ్రీధర్రావు నిర్వహించిన యోగా కార్యక్రమాన్ని భారీ ఎత్తున హాజరైన ప్రజానీకం. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ దాడులు. ఓ వ్యాపారి వద్ద 25,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ జయలక్ష్మి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.